బ్రేకింగ్ న్యూస్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి సీరియస్ గా ఫోకస్ చేసింది. మణికొండలో అక్రమాలపై హైడ్రా అధికారులు కొరడా చులిపించారు. మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విలాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. చెరువు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లుగా హైడ్రా గుర్తించింది. అయితే గతంలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఆఫీసర్లను కూల్చివేశారు. 3 సార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టింది. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ఇవాళ మణికొండలోని నెక్నాంపూర్ లేక్ ఎఫ్టీఎల్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో భవనాలు నిర్మించారు అక్రమంగా అని గుర్తించి హైడ్రా అధికారులు ఇవాళ కూల్చివేతలు చేపట్టారు. ఉదయం దాదాపుగా 8 నుంచి 9 గంటల ప్రాంతంలో కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం మనం కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్లేస్ లో ఉన్నాం. దాదాపుగా 4-5 బిల్డింగ్స్ అంటే విల్లాలు కూల్చేసినట్లు ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే తెలుస్తుంది. కూల్చివేతలకు సంబంధించినటువంటి ఎవరైతే కూల్చివేతలు చేపడుతున్నారో ఆ కంపెनीకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు, మాట్లాడదాం. भाई कितने बिल्डिंग्स अभी तक तोड़े और कितने तोड़ने का है? टोटल 4 तोड़ने का था, 4 के 4 तोड़ दिए. अभी इसका डेब्रिस क्लियर करना है. 2 से 3 दिन में पूरा लैंड क्लियर हो जाता. ये आपको इन्फॉर्मेशन कब आया और तोड़ना कब से स्टार्ट करें आप? हमारे को एक दिन पहले इन्फॉर्मेशन आता, मॉर्निंग 9:30 को स्टार्ट किए. अभी पूरा डेमोलिशन हो गया कंप्लीट. अभी डेब्रिस क्लियरिंग स्टार्ट करना है. अब इससे पहले खाली तोड़ के आप चले जा रहे थे, अब डेब्रिस भी आप ही डेब्रिस इससे पहले भी क्लियर कर रहे थे, पर 1-2 दिन के बाद क्लियर कर रहे थे. अभी क्या है, आज का आज क्लियर कर दे रहे इसमें. अब पूरा कितने जेसीबी है, कितने मैन पावर यूज कर रहे हैं आप? अपना देखो दो एक्सकेवेटर्स है और अपना 30-40 लोगों का टीम है लेबर्स का. ये एक विला तोड़ने को कितना टाइम लग रहा है आपको? 1 घंटे के अंदर तोड़ जाता. अब आपका ने बड़ा मशीन नहीं लाया, नॉर्मल मशीन ही चलाई. ये नॉर्मल मशीन से 1 घंटे में एक पूरा तोड़ देते हैं. अपना जो स्ट्रक्चर कोलैप्स करने का है वो हो जाता है. उसके बाद जो डेब्रिस क्लियरिंग वगैरह का प्रोसेस है उसको 2 से 3 दिन लगता है पूरा. अब इसके तरफ कोई भी इसके बिल्डिंग के वाले कोई भी नहीं आए तोड़ते समय? वो नहीं मालूम साहब, मैं भी अभी आया तो उसका आइडिया नहीं है पूरा. और कितना घंटा लगता है? 1-2 घंटे में हो जाता पूरा? ये कंप्लीट हो गया, कोलैप्सेशन स्टेज हो गया इसका. अभी इसका डेब्रिस क्लियरिंग प्रोसेस चल रहा है. 2 से 3 दिन में कंप्लीट हो जाता. नहीं, अब ये पिलर्स है ना, पूरा नीचे नहीं गिरा ना, खाली स्लैब्स नीचे गिरे. वो पूरा क्लियर हो जाता, लैंड पूरा क्लियर हो जाता 2 से 3 दिन में. जो मेन डेमोलिशन का पार्ट है वो कंप्लीट हो गया. अभी अपने को 2 से 3 दिन में पूरा लैंड क्लियर हो जाएगा, ओपन लैंड हो जाएगा. अच्छा, अब आजू बाजू भी और विलास है वो भी तोड़ रहे नहीं? अब नहीं तोड़, उसका कुछ भी न्यूज नहीं है. ठीक है. సో మాకు ఉన్నటువంటి సమాచారం కేవలం 4 విల్లాలు మాత్రమే కూల్చాలని అధికారులు చెప్పారు. సో 4 విల్లాలు కూల్చివేతకు సంబంధించినటువంటి ప్రక్రియ మేము ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేశాము. ఇంకా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. కూల్చివేతలు పూర్తి స్థాయిలో మరో 2 గంటల్లో కంప్లీట్ అవుతాయి. దాని తర్వాత డెబ్రిస్ క్లియరింగ్ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మా పైనే ఉంది. సో డెబ్రిస్ క్లియరింగ్ కూడా పూర్తి స్థాయిలో మరో రాబోయే 2 రోజుల్లో డెబ్రిస్ మొత్తం కూడా క్లియర్ చేస్తామనేటువంటి అంశాలను అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇళ్లను హైడ్రా కూల్చేస్తున్నటువంటి అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు పగడబందీగా ఎలాంటి న్యాయ ఇబ్బందులు రాకుండా, లీగల్ ఇష్యూస్ ఎట్లాంటివి రాకుండా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసి అన్ని విధాలుగా 360 డిగ్రీస్లో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నిజంగా అవి అక్రమమని ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉన్నాయని తేలితే మాత్రమే వాటిని హైడ్రాకి సంబంధించినటువంటి యంత్రాంగం కూల్చివేస్తూ ఉంది. సో ఇవాళ మాత్రం స్టార్టింగ్లో 9 విల్లాలు కూల్చాల్సి ఉంది అని చెప్పారు. కానీ ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం కేవలం 4 విల్లాలు మాత్రమే కూల్చాలని సమాచారం ఉంది. ఆ 4 విల్లాలు మేము కూల్చేసాము అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. డెబ్రిస్ క్లియర్ కావడానికి మరి కొంత టైం పడుతుంది. దాదాపుగా 40 మంది సిబ్బందితో ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయనేది ఆ మలిక్ ట్రేడింగ్ అండ్ డెమాలిషన్కి సంబంధించినటువంటి వ్యక్తి చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా మణికొండలోని నెక్నాంపూర్లో జరుగుతున్నటువంటి హైడ్రా చేపట్టిన కూల్చివేతల పైన పూర్తి